ఏదైతే గత 10 రోజులుగా మనందరం కూడా చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే కూటమిలో ఉన్న నాయకులు కానివ్వండి, ఒక పిఆర్ షో, ఒక షో జరుగుతుంది. రాజధాని పేరిట ఈ రాష్ట్రంలో గత 10 రోజులుగా ప్రజల దృష్టి మళ్లిస్తానికి ఈరోజు ఒక షో రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు కూటమి నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే ప్రతిపాదన ఉందో దాని గురించి ఒక్కసారి మీరు మాట్లాడండి, ఆలోచన చేయండి. ఏ విధంగా 2 లక్షల కోట్లు లేకపోతే ఎప్పుడే 2043కి జరుగుతున్న ప్రాసెస్ అనే విధంగా కాకుండా ఇది ప్రజానికానికి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా అందరికీ సదుపాయాలు సమకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాని గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదని చెప్పి ఈరోజు కూటమి నాయకుల్ని ప్రశ్నిస్తాం జరుగుతుంది. గతంలో గారు అనేక సందర్భాల్లో నేను కానివ్వండి, విష్ణు గారు కానివ్వండి, శ్రీనివాస్ గారు కానీ అనేక సందర్భాల్లో చెప్పాం, చంద్రబాబు నాయుడికి మా విజయవాడ ప్రాంతం అంటే ఇష్టం లేదు, ఒక కక్ష. అనేక సందర్భాలు చెప్పాం, అమరావతి కోసం మా నగరాన్ని గొంతు పిసికి చంపేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు అని చెప్పని. ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయట్లా, రైల్వే స్టేషన్ని డెవలప్ చేయట్లా, మా నగరంలో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడట్లా, మా నగరాన్ని ఏ విధంగా అయినా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి కానివ్వండి ఎటువంటి ఆలోచన లేదు. 14 నుంచి 19 దాకా పరిపాలన చేశారు, ఎటువంటి కార్యక్రమాలు చేయలా. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో గారా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం మా విజయవాడ ప్రాంతంలో మీరు చేయలేదని చెప్పి నేను సందర్భంగా మీకు చెప్పుతున్నాం. మీకు ఎంత కక్ష అంటే 14 నుంచి 19లో మా బందర్ రోడ్డు అంటే కానూరు పెనలూరు దగ్గర నుంచి మొత్తం బందర్ దాకా గ్రీన్ జోన్ చేశారు. ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక స్థలం అమ్మాలన్నా మీరు పర్మిషన్ ఇచ్చేవారు కాదు. మీ వల్ల పాపం ఎన్నో వేలాది కుటుంబాలు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోలేక, స్థలాలు అమ్ముకోలేక ఎంతోమంది ఎన్నో కుటుంబాలు ఆ రోజు రోడ్డును పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా మీరు ఏదైతే మీ స్కాముల కోసం, మీ సొంత వాళ్ళ ఒక భూముల కోసం మళ్ళీ మా విజయవాడ నగరాన్ని నాశనం చేయాలని చెప్పని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు కానివ్వండి, వాళ్ళ నాయకులు అందరూ గారు కంకణం కట్టుకుని ఈరోజు ముందుకెళ్తూ విష ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తాం గారు జరుగుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, మీరేదో 40 సంవత్సరాలు అనుభవం ఉంది, మేము ఏదన్నా చేసేస్తామని చెప్తున్నారు కదా. 14 నుంచి 19 దాకా మీరే అధికారంలో ఉన్నారు కదా. ఒక్క కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కట్టలేని మీరు అమరావతి కడతారా అని చెప్పి ఈరోజు ప్రజానీకం అడుగుతున్నారు. బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కట్టలేని మీరు అమరావతి కడతారా అని చెప్పి ఈరోజు ప్రజానీకం అడుగుతున్నారు. లక్షలాది మంది ప్రజానీకం వరద వస్తే ఇబ్బందులు పడే రిటైనింగ్ వాల్ కట్టలేని మీ మొహాలు మీరు అమరావతి కడతారా అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ప్రతి ఒక్కరికి అడుగుతున్నారు. మేము దమ్ముగా చెప్తాం, మేము ధైర్యంగా చెప్తాం. ఈరోజు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కానివ్వండి, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కానివ్వండి, లేకపోతే లక్షలాది మంది ప్రజలు కాపాడిన రిటైనింగ్ వాల్ కట్టిన దమ్మున్న నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము దమ్ముగా ధైర్యంగా చెప్పుకోగలం. మీరు అలా ఒక్కటన్నా చెప్పుకోగలరా? గుంటూరులో కానీ, విజయవాడలో కానివ్వండి, మచిలీపట్నంలో కానివ్వండి, ఇదిగో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం ఇదని చెప్పని తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఆ కూటమి నాయకులు కానీ ఒక్కటన్నా మీరు చెప్పుకోగలరా అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వెస్ట్ బైపాస్, ఈస్ట్ బైపాస్. వెస్ట్ బైపాస్ 5 సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు మీరు కట్టం గారు కట్టలేదు, దాని ఇంకా చూరం గారు చూడలేదు, జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. ఈరోజు అమరావతి ప్రాంతంలో, గుంటూరు ప్రాంతంలో, లేకపోతే విజయవాడకి, అదేవిధంగా గన్నవరం, మచిలీపట్నానికి అనుసంధంగా ఉన్న ఈ యొక్క వెస్ట్ బైపాస్ పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తామన్నారు, ఏదో చెప్పారు, ఈ రోజుకి అది దిక్కుదేమో లేకుండా అలాగే ఉంది. మళ్ళీ ఇంకోటి ఎయిర్పోర్టు మినిస్టరు, విమానాల మినిస్టర్ గారు
ఈరోజు మీ పార్టీ వారే, తెలుగుదేశం పార్టీ వారే. మళ్ళీ అది కాకుండా ఇంకొక కొత్తగా ఏదో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కడతామని చెప్పని ఇంకో కొత్త ప్రపోజల్, ఇంకొక రైల్వే స్టేషన్ కడతామని చెప్పని ఇంకో కొత్త ప్రపోజల్. ఉన్న రైల్వే స్టేషన్ బాగు చేయలేక చేతకాని దద్దమ్మలాగా మీరు పరిపాలన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కొత్తవి కడతామంటే ఎలా అని చెప్పి ఈరోజు ప్రజానికి అందరు గారా మీ అందంగా అరుగుతున్నారు. అదేవిధంగా ముఖ్యమైన విషయం మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విష ప్రచారం, ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకం అని చెప్పని, లేకపోతే ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పని ఏదో అని చెప్పని ఆయన మీద ఒక విష ప్రచారం. మేము గర్వంగా చెప్తాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కులాలతో, మతాలతో, ప్రాంతాలతో సంబంధం లేని వ్యక్తి ఎవరిని ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఏ రోజు గారు ఒక కులం అని, ఒక మతం అని, ఒక ప్రాంతం అని చూడకుండా అందరూ గారు సమానంగా బాగుండాలి, బాగుంటారని చెప్పిన గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.